కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి. హైదరాబాద్ లో పాపన్న విగ్రహం. బట్టి విక్రమార్క. సర్వాయిపేట అభివృద్ధికి 4.7 కోట్ల మంజూరు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి వేరే పేపర్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ రాశారు, అది చూద్దాం నెక్స్ట్. ఇగో విభజనలో చిక్కులు. పునర్విభజన చట్టం అమల్లో పలు రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలు. కేంద్రం 10 ఏళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదు. చట్టసభల్లో కోర్టుల్లో గట్టిగా వాదించాల్సి ఉంది. అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వి. ఆమోదించిన అధిష్టానానికి ధన్యవాదాలు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ నుంచి ఎంపిక అవడం గౌరవంగా భావిస్తున్న అభిషేక్ సింఘ్వి నేడు ఉదయం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు అంటూ చూస్తా ఉన్నాం. దాని కిందనే చూడుర్రి, రాజకీయాల్లో క్షత్రియులకు అవకాశం. క్షత్రియ భవన్ కు భూమి కేటాయిస్తాం. క్షత్రియ సేవా సమితి అభినందన సభలో రేవంత్. తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేశారంటూ హీరో ప్రభాస్ పై ప్రశంసలు. క్షత్రియ సేవా సమితి అభినందనలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం కదా. అయితే ఇక్కడ మనం మేజర్ గా మార్క్ చేసుకోవాల్సింది ఇగో ఇది, క్షత్రియ భవన్ కు భూమి కేటాయిస్తాం. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజులు లేదా క్షత్రియులు అనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఇక్కడ అంతకుముందు కేసీఆర్ కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, లంబాడాస్కి, దాని తర్వాత ముదిరాజులకి అందరికి సపరేట్ బిల్డింగ్లు ఇచ్చేస్తా, నేను కట్టేసుకుందాం మనం, అరే ఇవాళ నేను కుర్చీ వేసుకొని నేనే కూర్చొని కట్టిస్తాను అన్నాడు. అంతెందుకు, సింపుల్ లాజిక్ నేను చెప్తా. మన ఛానల్ పేరు ఏంది, కాలోజీ టీవీ కదా. కాలోజీ గారి భవన్ వరంగల్లో కడతా ఉన్నారు. 11 ఏళ్ళు అయిపోయాయి, 10 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణ వచ్చి 10th యానివర్సరీ కూడా అయిపోయింది. వీఆర్ ఇంటూ 11th. ఇంకొక కరెక్ట్ సంవత్సరం అయితే మళ్ళీ 8 నెలలు అయితే 8 లేదా 10 నెలలు అయితే 11వ సంవత్సరంలో కూడా అడుగు పెడతాం. కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఆడ కాలోజీ గారి పేరు మీద భవనం కడతా, దాన్ని లైబ్రరీ చేద్దాం, దాని పెద్ద ఆడిటోరియం చేద్దామని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ 10 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజుకి సగం కట్టిన కన్స్ట్రక్షన్ లాగా ఉన్నది కాలోజీ భవనం. ఏడా, వరంగల్. సో రేవంత్ కూడా అదే పంతాన చేరతాడా అనేటువంటి డౌట్ లేకుండా పోలేదు. రాజులకి భవనాలు, మంత్రులకి భవనాలు సంగతి పక్కన పెడితే, క్షత్రియ భవన్ ఆయన బంజారా హిల్స్ లో, మనకి ఇక్కడ బంజారా హిల్స్ లోనో లేదంటే ఎల్లారెడ్డిగూడనో, కరెక్ట్ గా ఆ ఏరియా పేరు ఐడియా లేదు, ఎస్టీ భవన్ అని ఒకటి కట్టిరు. కనీసం దానికి పోయే దారి ఏదైతే ఉంటుందో ఆ దారి కూడా చక్కగా ఉంటుంది తెలుసా. భవనం కట్టిర్రా అంటే కట్టిర్రు అంతే. ఇట్లా చాలా బిల్డింగ్లు నేను కట్టిస్తా అని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ చెప్పుడు, ఇప్పుడు ఈయన చెప్తారు. ఆ పిట్టకథలు ఆయన చెప్పిండు, ఈ పిట్టకథలు ఈయన చెప్తా ఉన్నాడు. ప్రజలకి, వాస్తవానికి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ మరిచి ఆ భవనం కట్టిస్తా, ఈ భవనం కట్టిస్తా తప్ప నిజమైనటువంటి ప్రజలకి చేయూతనిచ్చి ప్రజలకు అవసరాలు తీర్చేటువంటి విషయాలని చాలా వరకు ఆనాడున్న ఆ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి ఇద్దరు విస్మరించినట్టుగానే కనిపిస్తా ఉన్నది తప్ప ఏ రకంగా కూడా ఏమి కనబడతలేదు నా కళ్ళకి. ఇక మీ కళ్ళ సంగతి నాకు తెలియదు. అయితే ఇక్కడ రీసెంట్గా ఇంకో సర్వే రిలీజ్ చేశారు కొంతమంది. ఆ సర్వే ప్రకారం 72% మంది తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనతో సంతోషంగా ఉన్నారట యాజ్ అ సీఎం. తెలంగాణ వరకు మాత్రమే ఇది. సో దీంట్లో ఎవరు అసలు ఎలాంటి వాళ్ళు పాల్గొన్నారు, సర్వేలు ఎక్కడ చేసిరు, ఏ ఊర్లలో చేసిరు, ఏ సిటీలలో చేసిరు, ఎంతమంది మధ్యలో చేసిరు, ఎన్ని లక్షల శాంపుల్స్ తీసుకున్నారు అనేటువంటిది మాత్రం తెలియదు. సర్వే ఇప్పుడు ఏ సర్వే చేసినా, లెట్సే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో సర్వే చేస్తే ఆయన నియోజకవర్గంలో ఎంతమంది ప్రజలైతే ఉంటారో దాంట్లో కనీసం 5% 10% మినిమం సర్వే రిపోర్ట్కి సంబంధించినటువంటి శాంపుల్స్ తీస్తారు. సరే ఇంత కూడా కాలేదు, అట్లీస్ట్ 3% అన్న వరస్ట్ కేసులో తీస్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డితో సాటిస్ఫై ఉన్నటువంటి ఈ 72% జనాలు ఎవరైతే ఉన్నారో, ఈ 72% మంది సర్వేల్లో ఎవరైతే ఓట్లు వేశారు రేవంత్ రెడ్డి యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనతో మేము ఏకీభవిస్తూ ఉన్నాం అని చెప్పినటువంటి ఈ 72% వాళ్ళు ఎవరో, దీంట్లో ఎంతమంది శాంపుల్స్ తీసుకున్నారు, ఎంతమంది దగ్గర మాట మంతి కలిపారు వీళ్ళు అనేటువంటిది కూడా బయటికి చెప్పుంటే బాగుండేది అనేటువంటిది నా ఒపీనియన్. ఆ సర్వేకి సంబంధించి ఏదో పేపర్లో రాసి ఉన్నట్టుగా నేనైతే భావిస్తా ఉన్నా. చూద్దాం ఎక్కడ రాసిర్రు ఏంది అనేటువంటి మాట. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి. హైదరాబాద్ లో పాపన్న విగ్రహం. బట్టి విక్రమార్క. సర్వాయిపేట అభివృద్ధికి 4.7 కోట్ల మంజూరు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి వేరే పేపర్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ రాశారు, అది చూద్దాం నెక్స్ట్. ఇగో
విభజనలో చిక్కులు, పునర్విభజన చట్టం అమల్లో పలు రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలు, కేంద్రం 10 ఏళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదు, చట్టసభల్లో కోర్టుల్లో గట్టిగా వాదించాల్సి ఉంది, అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వి, ఆమోదించిన అధిష్టానానికి ధన్యవాదాలు, సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ నుంచి ఎంపిక అవడం గౌరవంగా భావిస్తున్న అభిషేక్ సింఘ్వి, నేడు ఉదయం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు అంటూ చూస్తా ఉన్నాం. దాని కిందనే చూడుర్రి, రాజకీయాల్లో క్షత్రియులకు అవకాశం, క్షత్రియ భవన్ కు భూమి కేటాయిస్తాం, క్షత్రియ సేవా సమితి అభినందన సభలో రేవంత్, తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేశారంటూ హీరో ప్రభాస్ పై ప్రశంసలు, క్షత్రియ సేవా సమితి అభినందనలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం కదా. అయితే ఇక్కడ మనం మేజర్ గా మార్క్ చేసుకోవాల్సింది ఇగో ఇది, క్షత్రియ భవన్ కు భూమి కేటాయిస్తాం. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజులు లేదా క్షత్రియులు అనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఇక్కడ అంతకుముందు కేసీఆర్ కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, లంబాడాస్కి, దాని తర్వాత ముదిరాజులకి అందరికి సపరేట్ బిల్డింగ్లు ఇచ్చేస్తా, నేను కట్టేసుకుందాం మనం, అరే ఇవాళ నేను కుర్చీ వేసుకొని ఈయనే కూర్చొని కట్టిస్తాను అన్నాడు. అంతెందుకు, సింపుల్ లాజిక్ నేను చెప్తా. మన ఛానల్ పేరు ఏంది, కాలోజీ టీవీ కదా. కాలోజీ గారి భవన్ వరంగల్లో కడతా ఉన్నారు. 11 ఏళ్ళు అయిపోయాయి, 10 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణ వచ్చి 10th యానివర్సరీ కూడా అయిపోయింది. వీఆర్ ఇంటూ 11th. ఇంకొక కరెక్ట్ సంవత్సరం అయితే మళ్ళీ 8 నెలలు అయితే 8 లేదా 10 నెలలు అయితే 11వ సంవత్సరంలో కూడా అడుగు పెడతాం. కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఆడ కాలోజీ గారి పేరు మీద భవనం కడతా, దాన్ని లైబ్రరీ చేద్దాం, దాని పెద్ద ఆడిటోరియం చేద్దాం అని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ 10 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజుకి సగం కట్టిన కన్స్ట్రక్షన్ లాగా ఉన్నది కాలోజీ భవనం, ఏడా వరంగల్. సో రేవంత్ కూడా అదే పంతాన చేరతాడా అనేటువంటి డౌట్ లేకుండా పోలేదు. రాజులకి భవనాలు, మంత్రులకి భవనాలు సంగతి పక్కన పెడితే, క్షత్రియ భవన్ ఆయన బంజారా హిల్స్ లో, మనకి ఇక్కడ బంజారా హిల్స్ లోనో లేదంటే ఎల్లారెడ్డిగూడనో, కరెక్ట్ గా ఆ ఏరియా పేరు ఐడియా లేదు, ఎస్టీ భవన్ అని ఒకటి కట్టిరు. కనీసం దానికి పోయే దారి ఏదైతే ఉంటుందో ఆ దారి కూడా చక్కగా ఉంటుంది తెలుసా. భవనం కట్టిర్రా అంటే కట్టిర్రు అంతే. ఇట్లా చాలా బిల్డింగ్లు నేను కట్టిస్తా అని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ చెప్పుడు, ఇప్పుడు ఈయన చెప్తారు. ఆ పిట్టకథలు ఆయన చెప్పిండు, ఈ పిట్టకథలు ఈయన చెప్తా ఉన్నాడు. ప్రజలకి, వాస్తవానికి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ మరిచి ఆ భవనం కట్టిస్తా, ఈ భవనం కట్టిస్తా తప్ప నిజమైనటువంటి ప్రజలకి చేయూతనిచ్చి ప్రజలకు అవసరాలు తీర్చేటువంటి విషయాలని చాలా వరకు ఆనాడున్న ఆ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి ఇద్దరు విస్మరించినట్టుగానే కనిపిస్తా ఉన్నది తప్ప ఏ రకంగా కూడా ఏమి కనబడతలేదు నా కళ్ళకి. ఇక మీ కళ్ళ సంగతి నాకు తెలియదు. అయితే ఇక్కడ రీసెంట్గా ఇంకో సర్వే రిలీజ్ చేశారు కొంతమంది. ఆ సర్వే ప్రకారం 72% మంది తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనతో సంతోషంగా ఉన్నారట యాజ్ అ సీఎం. తెలంగాణ వరకు మాత్రమే ఇది. సో దీంట్లో ఎవరు అసలు ఎలాంటి వాళ్ళు పాల్గొన్నారు, సర్వేలు ఎక్కడ చేసిరు, ఏ ఊర్లలో చేసిరు, ఏ సిటీలలో చేసిరు, ఎంతమంది మధ్యలో చేసిరు, ఎన్ని లక్షల శాంపుల్స్ తీసుకున్నారు అనేటువంటిది మాత్రం తెలియదు. సర్వే ఇప్పుడు ఏ సర్వే చేసినా, లెట్సే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో సర్వే చేస్తే ఆయన నియోజకవర్గంలో ఎంతమంది ప్రజలైతే ఉంటారో దాంట్లో కనీసం 5% 10% మినిమం సర్వే రిపోర్ట్కి సంబంధించినటువంటి శాంపుల్స్ తీస్తారు. సరే ఇంత కూడా కాలేదు, అట్లీస్ట్ 3% అన్న వరస్ట్ కేసులో తీస్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డితో సాటిస్ఫై ఉన్నటువంటి ఈ 72% జనాలు ఎవరైతే ఉన్నారో, ఈ 72% మంది సర్వేల్లో ఎవరైతే ఓట్లు వేశారు రేవంత్ రెడ్డి యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనతో మేము ఏకీభవిస్తూ ఉన్నాం అని చెప్పినటువంటి ఈ 72% వాళ్ళు ఎవరో, దీంట్లో ఎంతమంది శాంపుల్స్ తీసుకున్నారు, ఎంతమంది దగ్గర మాట మంతి కలిపారు వీళ్ళు అనేటువంటిది కూడా బయటికి చెప్పుంటే బాగుండేది అనేటువంటిది నా ఒపీనియన్. ఆ సర్వేకి సంబంధించి ఏదో పేపర్లో రాసి ఉన్నట్టుగా నేనైతే భావిస్తా ఉన్నా. చూద్దాం ఎక్కడ రాసిర్రు ఏంది అనేటువంటి మాట.